హాయ్ అండి. మేము డిసెంబర్ 17న మా పాప ఫస్ట్ బర్త్డే సందర్భంగా మాతృఛాయ అనాథ బాలుర ఆవాస్కి వెళ్ళి అన్నదానం చేశాము. ఇది నూతక్కి అనే ఊర్లో ఉంది. తెనాలి నుండి విజయవాడ వెళ్ళే రూట్లో రేవేంద్రపాడు పక్కన ఉంది ఈ నూతక్కి. ఈ ఆశ్రమంలో 50 మంది పిల్లలు ఉన్నారు, ఓన్లీ బాయ్స్. ఇది వచ్చేసి ఆఫీస్ రూము. ఇప్పుడు ఆశ్రమం లోపలికి వెళ్తే లోపల వచ్చేసి బిల్డింగ్ పైన ఇంకో బిల్డింగ్ కడుతున్నారు, అందుకే ఇక్కడ ఇసుక ఉంది. ఇక్కడ గులాబీలు చెట్లు ఉన్నాయి, రెడ్ గులాబీలు, వైట్ గులాబీలు, చాలా ఫ్లవర్స్ పూసున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది, ఎందుకంటే పొలాల పక్కన ఉండడం వల్ల ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. పిల్లలైతే ట్యూషన్లో ఉన్నారు. మేము మార్నింగ్ వస్తామని చెప్పాము. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఈవినింగ్ 7:30కి రండి డిన్నర్ టైంకి అని చెప్పారు. సో ఈవినింగ్ వచ్చాము. పిల్లలు ట్యూషన్లో ఉండడం వల్ల ఇక్కడ గులాబీలు చూస్తూ వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ట్యూషన్ నేను రాగానే రెడీ అయ్యాక డిన్నర్ చేస్తారు. మేమైతే ఫుడ్కి వచ్చేసి అమౌంట్ పే చేసాము, వాళ్ళే ఫుడ్ రెడీ చేసి పెడుతున్నారు. మీలో చాలామంది ఈ అమ్మాయి పాప చనిపోయిన కొద్ది రోజులకే యూట్యూబ్ చేస్తూ ఉంది అని అంటున్నారు కూడా. సో దానికి ఈరోజు ఒక క్లారిటీ ఇద్దామని చెప్తున్నాను. నేను వచ్చేసి మా పాప చనిపోయిన తర్వాతనే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశానండి. ఎందుకంటే పాప జ్ఞాపకాలతో నాకు మైండ్ అంతా ఖరాబ్ అయ్యి మైండ్ డిప్రెషన్లోకి వెళ్తాను అనిపించి మైండ్ డైవర్ట్ అవ్వడం కోసమే నేను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి యూట్యూబ్ చేస్తున్నాను. మీకైతే ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మా పాప వీడియో చూసి చాలామంది మెసేజ్లు చేశారు, సపోర్ట్గా మెసేజ్ చేశారు, ఫీల్ అవ్వద్దని చేశారు, మళ్ళీ తిరిగి వస్తుంది పాప అని. చాలామంది పాప కోసం చాలా ఫీల్ అయ్యారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు వచ్చేసి పిల్లలు ట్యూషన్ నుండి వచ్చారు, భోజనం వడ్డిస్తున్నారు. ఇక్కడ చిన్న పిల్లలకి ఫస్ట్ కూర్చుంటారు, పెద్ద పిల్లలు వడ్డిస్తారు. 3 years బాబు నుండి 10th చదివే వరకు ఉన్నారు ఇక్కడ పిల్లలు. ఇక్కడ పిల్లల బిహేవియర్ అయితే చాలా డీసెంట్గా, చాలా మంచిగా అనిపించింది, చాలా బాగున్నారు. మేమైతే బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను, అవి ఇస్తున్నాను. భోజనం అయితే పిల్లలే వడ్డిస్తున్నారు. ఫస్ట్ అయితే వీళ్ళందరూ మా పాప ఆత్మకు శాంతి చేకూరాలని ప్రే చేశారు. మీరు కూడా ప్రే చేయండి. మేము కూడా ఇక్కడ పిల్లలతో పాటే భోజనం చేసాము. ఇంకా అయిపోయిన తర్వాత బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి నైట్ 9:30 అయిపోయింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.